హాయ్ అండి, చెన్నూరు చేతి వంటకి స్వాగతం. నేను ఈరోజు మీకు పీతల కూర చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. గుడ్డి పీతలు అండి, రండి చూసేద్దాం. ఇదేనండి గుడ్డి పీతలు. ఇవి ఏంటంటే 6 అండి. ఇవి తెలిసిపోతాయి. గుడ్డి పీతలు ఇవి అనేది తెలుస్తాయి. ఈ కొన్ని ఏరియాల్లో దొరుకుతాయి, సముద్రం దగ్గర ఉన్న ఏరియాలో దొరుకుతాయి. వీటిని శుభ్రం చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఇవన్నీ చేయాలండి నీట్గా. అన్నీ బతికే ఉన్నాయి చక్కగానే. అదిగోనండి, ఇదిగోనండి పీతలన్నీ చక్కగా శుభ్రం చేసే. గుడ్డు పీతని మీకు చెప్తున్నాం కదా, ఇదిగోనండి గుడ్డు. ఇదంతా ఎగ్ అనమాట. ఇంకా ఇందులో పీతలు బాగు చేసినప్పుడు వచ్చిన ఎగ్. ఇదంతా చాలా టేస్ట్ ఉంటుందండి. మామూలు పీతలు వేరు, ఈ పీత టేస్ట్ వేరు. ఇవన్నీ ఇంకా కాళ్ళు అవి తీసేసి ఒక్కొక్క దాన్ని 2 పీసుల కింద కట్ చేశాను. 2 కట్ చేస్తే ఉప్పు కారం అన్నీ బాగా పట్టి మనకు తినడానికి కూడా వీలు ఉంటుంది. ఇదిగోనండి ఇవన్నీ కూడా ఇవన్నీ శుభ్రంగా క్లీన్గా కడిగి చేతకు కొంచెం ఇలా చేత కొట్టాలి. ఒక దెబ్బ కొడితే ఇలాగ రాడ్డుతో చిలుతున్నప్పుడు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి అయినాయి అండి 6 పీతలకి. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి గ్యాస్ వెలిగించాను. గిన్నె వేడెక్కాక అందులో ఆయిల్ వేసి ఇలాగా నేనండి ఒక 1/2 కిలో 6 పీతలకి ఒక 1/2 కిలో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి ఇలా నాటు పెట్టి పెట్టుకున్నానండి. ఇవి ఉల్లిపాయలు 1/2 కిలో అండి కరెక్ట్గా. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు గిన్నె పెట్టాం కదా, గిన్నె వేడెక్కింది. ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆయిల్ వేడెక్కింది. ఈ కట్ చేసిన ఆనియన్ ఇలాగా కూర ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఆనియన్ కలిపి వేసేయాలి. పీతల పులుసు కదండి, ఉల్లిపాయలు మగ్గనిద్దాం బాగా. ఈ పండక్కి మేము ఊరు వచ్చామండి. మాది నేటివ్ ప్లేస్ భీమవరం. మేము వచ్చాం కనుక ఇక కొంచెం మొన్న ఈవినింగ్ వచ్చాం. అందుకని ఇక్కడ అన్నీ చాలా ఫ్రెష్ దొరుకుతాయి, అన్నీ బతుకున్నవి దొరుకుతాయి. మీకు పీతలు తీసుకొచ్చారు, గుడ్డి పీతలు. ఇలాంటి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్ బాగా మగ్గడానికి. ఇక్కడ కొంచెం వాతావరణం వేరండి, అక్కడ వేరు మనకు హైదరాబాద్లో. ఇంకా సంక్రాంతికి అది ఇక్కడ బావని పిల్లలు మేము కలిసి వచ్చాం అందరూని. రేపు ఒక్కసారి మూత పెట్టి మగ్గనిద్దాం. ఇదిగోనండి ఉల్లిపాయ మగ్గింది. మరీ గోల్డెన్ బ్రౌన్ రావక్కర్లేదు. ఉల్లిపాయ మెత్తబడితే సాల్ట్ వేసాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ మెత్తబడినాయి. ఇందులో ఇప్పుడు నేను బాగు చేసి పెట్టుకున్నాయి పీతలన్నీ వేసేస్తానండి. ఎందుకంటే గుడ్డు ఒక్కటి ఇలా ఉంచుతున్నాను, పీతలు ఒక్కటి ఇందులో వేసిన తర్వాత పీతలు వేసేసాం కదండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి, ఇదిగోనండి పసుపు వేసి శుభ్రంగా ఇలా గరిటతో కలిపేస్తే మళ్ళీ లోపల ఉన్న గుడ్డు అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని అలా కదిపాను, పాత పట్టుకొని కదిపాను. ఇప్పుడు వీటిని మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే మగ్గనిద్దాం. ఇదిగోనండి దానికి సరిపడా ఒక రౌండ్ బాల్ అంతా చింతపండు, ఆ కూరకు సరిపడా పులుసు కనుక చింతపండు తీసుకున్నాను. దీన్ని నేను శుభ్రంగా ఇలా తీసి నానబెడతాను. ఎందుకంటే నానబెడితే మనకి పులుసు బాగా వస్తుంది కనుక. నానబెట్టి పులుసు అంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇలాగా అది మగ్గుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో ఒక్కసారి కూర కలుపుతూ ఉండాలండి. అరగంట కన్నా ఇలా కలుపుకుందాం.
మళ్ళీ మూత పెడుతున్నాను. ఇలాగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీనికి కావాల్సిన మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఉంటుందండి. ఇది స్పూన్ చిన్నది కనుక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవ్వనండి వెల్లుల్లి గుప్పిడి వెల్లుల్లి రెక్కలు తీసుకున్నాను. ఇదే మిక్సీ జార్లో. దీనికి ఇంక మసాలా ఏమి ఉండదండి. ఇంకా ధనియాలు మేమైతే అలాగే చేస్తాను, చాలా ఎక్సలెంట్ ఉంటుంది కర్రీ. ఈ లవంగాలు చెక్క ఇవన్నీ అవి మామూలు చికెను మసాలా కదా, ఇది స్పెషల్ అండి. ఈ మసాలా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి 1 పాయి. జీలకర్ర టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ధనియాలు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ 3 వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పడదాం. ఇలా ఇదిగోనండి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు గరిటె పెట్టి కదిపినా ఏమీ కాదు. చూడండి మొత్తం అంతా ఆ పీతల్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ఇదిగోనండి చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. పులుసు కనుక కొంచెం మనం చూసుకుని వేసుకోవాలంటే కొంచెం ఎక్కువే పడుతుంది. కారం వేస్తున్నానండి, ఒక 2 టీ స్పూన్లు కారం వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి వేసాను. ఇవ్వనండి ఇంకా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో యావరేజ్గా తింటారు కారం. ఇంకా కొంచెం స్పైసీ ఉంటే బాగానే ఉంటుంది పులుసు కనుక 1 స్పూన్ కారం వేసుకోవచ్చు. 3 స్పూన్లు ఎక్కువ వేసుకోండి మీరైతే. మా ఇంట్లో మీడియంగా తింటారు. 1 నిమిషం దీన్ని ఈ ఉప్పు కారం వేసాం కదండి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. ఇవ్వనండి ఇంకొక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసి దీన్ని బాగా కలిపి, ఇందాక ఒక 1/2 స్పూన్ వేసాను, మొత్తం టీ స్పూన్ పసుపు కలిసింది, బాగా కలిసింది. ఇదిగో కారం కూడా మాకైతే సరిపోతుంది కలర్. ఇదిగో మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఇలాగ చింతపండు పులుసు అన్నీ తీసి పెట్టుకుందాం. మీకు మసాలా మిక్సీ పట్టుకుని వస్తాను. మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఈ మిక్సీ పట్టాను కదండి మసాలా, ఇవేనండి మసాలా. ధనియాల పొడి అయ్యి కాదు, పచ్చి ధనియాలే చక్కగా ఇలాగ వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే సూపర్ అంటే సూపర్ మసాలా అండి ఇది. ఇవ్వండి మొత్తం ఈ ముద్దలాంటి మసాలా వాటర్ వేసి పట్టాను కదా, మెత్తగా పట్టాను. ఇదంతా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా వేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం. ముక్కలకి ఈ మసాలా పడుతుంది. మళ్ళీ మూత పెడదామండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆ మసాలా ఫ్లేవర్ కూడా దానికి పట్టే వరకు మగ్గనిద్దాం. దానితో మూత తీసాను. చక్కగా మసాలా కూడా దీనికి పట్టింది కనుక ఇప్పుడు ఈ కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేద్దామండి. కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దాం. ఎందుకంటే ఉల్లిపాయ అది ఓకే మగ్గటం కోసం మగ్గిపోయింది ఆల్రెడీ, మెత్తబడుతుంది బాగా. ఇంకా మసాలా దానికి పడుతుంది. ఒక చిన్న గ్లాసు వాటర్ పోసాను. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గిన. ఇదిగోనండి కూర చక్కగా ఉడికింది. ఇప్పుడు గుడ్డు తీసి పెట్టాం కదా, ఈ గుడ్డు అంతా ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ మధ్యలో ఇలా చేసి ఒకే చోట వేసామనుకోండి, ఆ గుడ్డు ఎవరైనా ఇష్టపడే వాళ్ళు వేసుకుంటారు. నేను గుడ్డు ఇందులో వేసేస్తున్నాను. 1 నిమిషం ఆ గుడ్డు ఎగ్గు గట్టిపడే వరకు 1 నిమిషం ఉంచి పులుసు పెట్టాను అండి. మధ్యలో గుడ్డు వేసాం కదా, అది గట్టిపడింది. చక్కగా అలా పలుకుల్లాగా అవుతుందండి. అది గుడ్డు కూడా గట్టిపడింది. ఇప్పుడు నేను చింతపండు అంతా జ్యూస్ తీసుకుని చింతపండు పులుసు తీసి ఒక జాలి అడ్డం పెట్టుకుని ఇందులో పోసాను. ఇదేనండి ఇప్పుడు ఈ పులుసు అంతా ఇలా పోసేస్తున్నాను. చింతపండు పులుసు
వడపోసాను కనుక ఏమి తుక్కు అది లేదండి. జలీలోకి చింతపండు అంతా తీసి మంచి స్మెల్ వస్తుంది. కూర చాలా బాగుంటుందండి. గుడ్డు పీతల కూర అంటే ఎక్సలెంట్. పీతలు అన్నింటిలోకెల్లా గుడ్డు పీతలు చాలా బాగుంటాయి. దొరికే చోట తప్పనిసరిగా ఇవి వండుకుంటాం. ఇప్పుడు మనం ఇది ఉడకనిద్దాం. ఉడకనిచ్చి ఒక 5 minutes అయిలోనే ఉడకనిచ్చి సాల్ట్ సర్వ్ చేసుకొని కట్టేద్దాం. ఇదిగోనండి కూర రెడీ అయిపోయింది. మనం ఇదిగోండి చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ చూసుకుందాం. కొంచెం తీసుకుని చిక్కబడింది. మరీ పలచగా ఉండకూడదండి. ఇలా చిక్కగా ఉండాలి. నాకైతే సరిపోయింది. మీరు రుచికి చూసుకుని వేసుకోండి. చాలా బాగుందండి. ఇప్పుడే ఆకలేస్తుంది. ఇదిగోనండి కొత్తిమీర దించుకుని కొంచెం ఇలా దించుకుని అదే కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. చక్కగా పైన వేసుకుని స్టవ్ ఆపేస్తానండి. ఇదిగోనండి చక్కగా ఎమ్మిగా పీతల పులుసు. ఇట్లో కూడా పులుసు వెళ్ళండి. పీతలు డెక్కలు చెదగొట్టాం కదా, చక్కగా ఇదిగోనండి పీతల పులుసు రెడీ. అసలు సూపర్. కొంచెం ఎక్కువ అన్నం తినాలనిపిస్తుంది కూర. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి పీతల పులుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.